రాజ్ బాలరాజ్ గారు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఈ టైంలో కరెక్టే అంటారా? ఈ టైంలో కరెక్ట్ అనేం కాదు. మనల్ని ఐ మీన్ మన మీద అటాక్ చేశారు. సో తిరిగి మళ్ళీ మనం పుల్వామా అటాక్ లాగానే తిరిగి మళ్ళీ మనం అటాక్ చేస్తున్నాము. బట్ వార్ అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే వార్ అనేది వస్తే మనం ఇలా మొన్న లాస్ట్ టైం జరిగిన అటాక్ లో సమ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఐ డోంట్ నో 26 మెంబర్స్ ఏమో చచ్చిపోయారని చెప్పేసి తిరిగి మళ్ళీ మనం అటాక్ చేస్తున్నాము. అటాక్ చేసినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు, మనకి హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి అవతల పక్క లాస్ అయ్యేది. సేమ్ అట్ ద సేమ్ టైం మనం మళ్ళీ తిరిగి అటాక్ చేసినప్పుడు వాళ్ళు తిరిగి అటాక్ చేస్తే ఈ కౌంటర్ అటాక్ లో ఈ రోజు మార్నింగ్ కూడా ఇంకొక 2% వరకు అలా చచ్చిపోయారు. సో ఇలా కంటిన్యూ అయితే మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఇలానే ఎక్కువ మంది ఉంటారు కదా. దానికి సంబంధించి ఏదైనా కేర్ తీసుకొని చేస్తే అంటే ఈ అటాక్ కన్నా ముందు మనకి ఆర్థికంగా కూడా నరేంద్ర మోదీ గారు వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఆపేయడం కూడా జరిగింది. ఆర్థికంగా కూడా చూసుకుంటే ఇటువంటి బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా వాటర్ సప్లై ఆపేయడం ఇలాంటి ఏమైనా చేస్తే వాళ్ళు అన్నారు, వాళ్ళ పిఎం వాళ్ళు కూడా చెప్పారు ఇలా వాటర్ సప్లై ఆపేసి దాని మీద ఏదైనా ఇలా ఇదేంటి రిజర్వాయర్ ఇలా సంథింగ్ కడతామని చెప్పారు. ఇలా కానీ కట్టారంటే వాళ్ళు ఏంటంటే మేము అటాక్ చేసి దాన్ని పేల్ చేస్తాం అది అని చెప్పేసి అన్నారు. సో అలా ఏదైనా జరిగితే ఏంటంటే ఇది డైరెక్ట్ వార్ లాగా ఉండదు. అంటే కామన్ పీపుల్ మీద అటాక్, మన కంట్రీలో ప్రెసెంట్ కామన్ పీపుల్ మీద అటాక్ ఐ మీన్ ఎఫెక్ట్ అనేది అవ్వరు కామన్ పీపుల్. సో దానికి సంబంధించి కామన్ పీపుల్ ఎఫెక్ట్ కాకుండా ఏం జరిగినా బాగానే ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తోటి ఆగదు, ఇంకా కొనసాగుతుంది అని చెప్తున్నారు మీరు. ఆల్రెడీ దానికోసం అని చెప్పేసి డ్రిల్ నిర్వహిస్తామన్నారు. ఇది వరకు ఎప్పుడు లాస్ట్ టైం సెకండ్ వార్ జరిగినప్పుడే ఏమో ఇలా డ్రిల్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మళ్ళీ మనకి ఇలా డ్రిల్ ఇచ్చేసి ప్రజల్ని అప్రమత్తులను చేయడం కోసం అని చెప్పేసి ఇలా డ్రిల్ నిర్వహించడం ఇదే మళ్ళీ. ఆ తర్వాత ఒకవేళ కానీ వార్ వచ్చిందంటే మనకున్న ఐ మీన్ వెపన్స్ కి వాటికి ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా మార్నింగ్ ట్వీట్ చేసింది, మేము సపోర్ట్ చేస్తున్నాం, మీరు చేయడం అనేది కరెక్టే అది అని చెప్పేసి. అంటే మన కౌంటర్ అటాక్ అని కాదు, మనల్ని మనం రక్షించుకోవడం అనేది కరెక్టే అని చెప్పేసి ఇజ్రాయలీలు కూడా ట్వీట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఇదంతా కూడా రిమైనింగ్ ఈ ఏరియాస్ అన్నిటి మీదకి వచ్చేసి వార్ లాగా కన్వర్ట్ అయిందంటే రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. దానికి సంబంధించి శాంతి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకొంతమంది ఒప్పందాలు చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. కానీ వాటికి ఇద్దరు ఓకే అనుకుంటేనే ఓకే అవుతాయి. ఒకరు రెడీగా ఉండి ఇంకొకరు రెడీగా లేకపోతే ఖచ్చితంగా కాదు. సో ఆ వేళ